మీరందరూ కూడా ప్రతి గ్రామం ప్రతి ఊరు పేరు మీద కూడా మీ పేరు మీద కూడా చెప్తేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా నోటి శుద్ధి, ఇంటి శుద్ధి, ఒంటి శుద్ధి ఈ 3 చేసుకొని మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని సంప్రదించి వెళ్ళండి. ఏదైనా వ్యాపారం పెట్టాలన్నా, ఏదన్నా మంచి కార్యక్రమానికి వెళ్ళాలన్నా వాళ్ళని తెలుసుకొని వెళ్ళండి, వాళ్ళకి చెప్పి వెళ్ళండి. లేదు వాళ్ళకి తెలియదు అంటారా, ఏ బ్రాహ్మణ ఏ సిద్ధాంతం కనుక్కొని వెళ్ళండి. అంతేగాని మీ అంతగా మీరు వెళ్ళిపోయి అక్కడ ఏదేదో చేసుకొని అంతా కూడా అది మీకు ఫలితం లేని పనులుగా చేసుకొని వస్తూ ఉంటారు చాలామంది. అలాంటివి చేసుకోమాకండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎందుకు పెడతానంటే వీడియో, మీరు కూడా ఇలా పూజ చేసుకున్నారనుకోండి, మీ కుటుంబానికి బరువు బాధ్యత ఒక వంతు తగ్గించేసుకుంటారు మీరే. అర్థమైందా? ఒక వంతు మీరే తగ్గించేసుకుంటారు. ఇక తదిమా ముందు ఉన్నాడా, భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు అంటే ఏ గుడికి వెళ్ళొచ్చు, శివుడి గుడికి వెళ్ళొచ్చు, మీ ఇష్టమైన గుడికి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి తల్లి ఏంటని అక్కడ మొరపెట్టుకున్నారనుకోండి, అక్కడ మీ బాధలు మొత్తం వెళ్ళిపోతాయి. అలాగే మీకు కాదండి మీరు రావాలన్నారు అనుకోండి, ఎక్కడ దాకైనా వస్తాను నేను. అర్థమైందా? నేను మాకు కుదరదండి, మాకు రాలేకపోతున్నాం అంటారా, నేను వస్తాను. లేదు మీరు అవకాశం ఉంటే మీరు రావచ్చు. గాలి ధూళి శక్తులతో బాధపడుతూ మంచాన తీసుకొని చాలామంది సంవత్సరాల తరబడి ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా నేను లేపే శక్తి నా దగ్గర ఉంది. అంటే ఆ నాగు శక్తి దయ వల్ల నేను మీ కుటుంబాన్ని నేను మళ్ళీ యథాస్థాయి తెచ్చే శక్తి నా దగ్గర ఉంది. అలాంటి వాళ్ళు నేను చాలామందిని కాపాడాను. ఇక్కడికి రండి, నేను చూపిస్తాను. చూపించాక అప్పుడు నన్ను నమ్మండి, నేను అప్పుడు వస్తాను. ఓకేనా? నేను ఏదో పెడతానాలే, ఏదో ఆయన 4 మాటలు చెప్పుకొని కాలం గడుపుకున్నాడు అని అనుకోమాక. నేను ఎప్పుడు కూడా ఇప్పుడు నాకు చూసే వాళ్ళకి ఎప్పుడు కూడా ఇదే నా నెంబరు, మీకు తోచిన సాయం చేయండి అని నేను ఎప్పుడు అడగలేదు, నేను అడగను కూడా. ఎప్పుడైనా దేవాలయం కట్టేటప్పుడు అప్పుడు అడుగుతాను, ఇది ఇలా చేస్తున్నానయ్యా మీ వంతే ఉన్నట్టు సాయం చేయని అంటాను, అప్పుడు చేతిరిగాను. అంతేగాని ఇప్పుడు మీరు వేసినా నేను తీసుకోను, నాకు సంబంధం లేని విషయం అది. ఎందుకంటే నా వంతు నేను చేస్తున్నాను. భూమిపైన సకల జీవరాశులు కూడా ఆనందంగా ఉండాలని, మీరు కూడా శుభ్రంగా పిల్ల పాపలతో పాటి పంటతో వేళ్ళు చల్లగా ఉండాలని కోరుకున్నాను. జై నాకు. అలాగే యూట్యూబ్ ఛానల్ ధన్యవాదాలు అండి. అలాగే పాటలు పాడే మధుప్రియ గారికి కూడా వాళ్ళ కుటుంబం తరపున, వాళ్ళ అక్కయ్యల తరపున, వాళ్ళ తల్లిదండ్రుల తరపున, నా కుటుంబం తరపున వందనాలండి. అలాగే మీరు కూడా చాలా దివ్యంగా ఇంకా బోనం పాటలు పాడి ఇంకా మీరు బాగా పైకి రావాలని కోరుకుంటున్నాను. అలాగే మంగళి గారికి కూడా నా కుటుంబం తరపున ధన్యవాదాలు వేడుకుంటున్నాను. అలాగే మీరు కూడా ఇంకా చాలా మీ ఆరోగ్య ఐశ్వర్యాలతో, మీ తల్లిదండ్రుల దీవులతో ఇంకా ఆ భగవంతు దయ వల్ల, ఆ నాగు దయ వల్ల మీరు ఇంకా డెవలప్ కావాలని కోరుకున్నాను. జై నాగు. అలాగే బిత్తిరి సత్యబాబు గారికి కూడా నా హృదయపూర్వకంగా చెప్తున్నాను, నా కుటుంబం తరపున. మీరు కూడా చాలా చక్కగా పాడుతున్నారు, బోనం పాటలు చాలా దివ్యంగా ఉన్నాయి. ఇంకా మీ కుటుంబం ఇంకా డెవలప్ అవ్వాలని, మీకు అందరూ కూడా చాలామంది వినటానికి కనువింపుగా పాడే పాటలు ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరూ నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు. అలాగే యూట్యూబ్ ఛానల్ నా ధన్యవాదాలండి. అట్లాగే నా పూజలు బాగా ప్రపంచానికి అందిస్తున్నారు కాబట్టి మీకు ఇంకా ఛానల్ ఇంకా పైకి రావాలని కోరుకుంటున్నాను. జై నాగు. అలాగే నా తల్లి అచ్చమ్మ గారు, నా తండ్రి అత్తయ్య గారు, వాళ్ళ ఆత్మని భూమి చెందిన జై సకల దేవతలు వేడుకుంటున్నాను. అమ్మ తల్లి మాతాకి జై. ఒకసారి ఓం నమో నాగేంద్రాయ, ఓం తల్లి మాతాకి జై. మాతా జై. లక్ష్మీ భవానికి జై. నాగు జై. దుర్గా భవానికి జై. ఓం లోకలేశ్వరాయ నమః. నమో నరసింహాయ నమః. జై నాగు. జై మాతా. జై తల్లి మాతాకి జై. జై మాతా.
అరే కావు పిల్లలు కట్టకుండరి అమ్మలు నిపాదండరి అమ్మలు నిపాదండలు 5,000 రంగుల రూపాలు కలిగి తాగిన తీరు బాబాలు కలిగి తాగిన తీరు బాబాలు Janakari